దేశం అంతర్జాతీయ రిలేషన్స్కి వచ్చేప్పటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ జనరల్గా వాళ్ళ విదేశాంగ మంత్రి వాళ్ళ అనే మాట ఎందుకంటే అంటే టైం అండ్ అగైన్ టైం ఎక్కడ సందు దొరికితే చైనాని అసలు మామూలుగా ఏకీపారేస్తారు జయశంకర్ గారు. అలాంటిది చైనాతో రిలేషన్స్ అవసరాన్ని మోదీ నొక్కి చెప్పడం ఏదో మొత్తానికి అంతర్జాతీయంగా సమీకరణాలు మారుతున్నాయి అనే ఒక సంకేతం. అవునండి, న్యూస్ వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా వివరంగా ఇచ్చాడు. ఆయన ఎన్నికల సమయంలో తన నాయకత్వ లక్షణాలు ఇలాంటి అంశాలు కూడా అక్కడ అడిగారు. అవి కూడా మనం మాట్లాడవచ్చు. కానీ చైనాది మీరు అడిగారు, చాలా కీలకమైన ప్రశ్న. భారతదేశము చైనా ప్రశాంతంగా ఉండకపోతే ప్రపంచం ప్రశాంతంగా ఉండదండి. ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఎందుకంటే జనాభాలో సగం మంది ఈ రెండు దేశాలే. ప్రపంచ జనాభాలో వాళ్ళు అంతే కదా, 40 వాళ్ళు 100కి వచ్చి వాళ్ళు కొంచెం తగ్గుతున్నారు. బట్ ఏదైనా ఇప్పటికీ ఫస్ట్ సెకండ్ మారాల్సిందే. కానీ భారతంలో భీముడికి ఒక్కడికే ఇంత తిండి పెట్టు, మిగిలిన వాళ్ళందరికీ మిగిలిన సగం పెట్టమని కుంతికి చెప్తాడు కృష్ణుడు. అంటే ఆడి పాత్ర అటువంటిది, కాపాడడంలో అజ్ఞాతవాసంలో అని. అలాగే ఇక్కడ భారత చైనాలు జనాభా రీత్యా అంత. రెండోది ప్రాచీనత, సాంస్కృతికమైన వారసత్వం, అనేక అంశాలు. దాంతో పోలిస్తే సరిహద్దు వివాదాలు లాంటివి ఒక 50-60 ఏళ్ళు అవి కూడా రెండు దేశాలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కు ఇండియాకు ఉన్న లాంటి పరిస్థితి చైనాకి ఇండియాకి లేదు కదా. రాయబార కార్యాలయాలు ఉన్నాయి, రాకపోకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే కొంతమంది మన దేశంలో మీరు చెప్పిన జయశంకర్ లాంటి వాళ్ళు, కానీ ఎవరో అంటున్నారు జయశంకర్ కెరీర్ డిప్లొమాట్గా మొదలుపెట్టిన వాడు కాస్త జింగోయిస్టిక్గా తయారయ్యాడు పొలిటికల్గా తనను నిరూపించుకోవడానికని. చైనా ఇండియా ప్రశాంతంగా ఉండాలని నేను చెప్తే ఉదాహరణకు వెంటనే కింద మీరు చైనా ఏజెంట్లు అది ఇదని వెంటనే స్ట్రోలింగ్ మొదలు పెడతారనమాట. ప్రధాని మోదీ అది కూడా అమెరికన్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పడం స్వాగతించదగింది. ఇండియా చైనా మధ్య సమస్యలు ఏమున్నా మాట్లాడుకోవాలి, అంతే. మాట్లాడుకుందామని మాట్లాడుకుంటున్నాయి ఇంతకాలం నుంచి. కాబట్టి ఇది స్వాగతించదగింది. పైగా ఎన్నికల సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీ ఇతర విషయాల్లో విమర్శలు చేయడం ఒకటి, కానీ చైనా విషయంలో మీరు మెత్తగా ఉన్నారని ఎక్కువగా మోడీ మీద విమర్శ చేస్తుంటారు వాళ్ళు. అవును, విదేశాంగ విధానం మీద పార్టీల తగాదాల్లో రాకూడదండి, వాటికి అతీతంగా చేసుకోవాలి. దురదృష్టవశాత్తు మోదీ కూడా కచ్చా తీవు సమస్య తీసుకురావడం కానీ, లేకపోతే భారతదేశం పాకిస్తాన్లోకి వెళ్ళి చంపేస్తుంది ఎవరిని, దేశ వ్యతిరేకులను, ఇలాంటి విమర్శలు కొన్ని వచ్చాయి. వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆపేశారు. ఇప్పుడు ఇది కూడా చెప్పడం ద్వారా చైనాతో మేము యుద్ధం చేయము, చైనాతో ప్రశాంతంగా ఉండాలి అని ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఒక పిలుపు. ట్రేడ్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్ చాలా కీలకం అండి. అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఆగిపోతే మన ఎకానమీ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అండ్ అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కూడా, అంటే ఎక్స్క్లూజివ్గా చైనాలో ఉండే ప్రోడక్ట్స్ కూడా మనకు రావడం తగ్గిపోతుంది. సో ట్రేడ్ రిలేషన్స్ దెబ్బతినరాదనే ఉద్దేశంతో ఆయన అమెరికా కంటే చైనాతో మన వాణిజ్యం చాలా ఎక్కువ అండి. కరోనా సమయంలో ఇమీడియట్ నైబర్ అండ్ దేర్ ఆర్ హిస్టారికల్ రూట్స్ బిట్వీన్. అది ఆయన చెప్పారు. అది ఇతర విషయాలు కూడా చెప్పాడు. పాకిస్తాన్ గురించి కూడా నేను కొత్త ప్రధానమంత్రిని గ్రీట్ చేశాను, మేము సత్సంబంధాలే కోరుకుంటున్నాం. జనరల్గా సరిహద్దు దేశాలతో యూ కాంట్ చూజ్ యువర్ నైబర్ అని. మీ పొరుగున ఎవరు ఉంటారో మీరు నిర్ణయించలేరు. వాడికి ఎవరికి పట్టామంటే వాళ్ళు ఉంటారు. కాబట్టి అది ముఖ్యమైన విషయమే అది నేను అనుకోవటం మాట. జనరల్గా అంటే ఒక ఫార్మర్ డిప్లొమాట్ సార్, అంటే ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ నేను మీతో చెప్పగలను. ఆయన అన్నది ఏంటంటే వైల్ హీ వాజ్ విత్ చైనా అక్కడ పనిచేసినప్పుడు డిప్లొమాట్గా, దే యూస్ టు టెల్ హిమ్ అట ఏమని, వీ నెవర్ కన్సిడర్ యూ యాజ్ అ నేషన్. వాళ్ళు అంత హై అండ్ ఇది అరోగెంట్ టోన్ తోటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో కయ్యానికి వెళ్ళి దాన్ని ఇంకా పెద్దది చేసుకుందామా అంటే ఆయన అన్నమాట, లేదా మంచిగా ఉంటూ మందారిలోకి తెచ్చుకుందామా. జనరల్గా డిప్లొమాట్స్ మంచిగా ఉంటూ మందారిలోకి తెచ్చుకునే కార్యక్రమే చేస్తారు ఎక్కడైనా, ఏ డిప్లొమాట్ అయినా. వాళ్ళ డిప్లొమాట్ మన దేశంలో ఉన్న. సో అంటే ఇన్సిడెంటల్గా చైనాను ప్రపంచం అంతా బహిష్కరించినప్పుడు అక్కడ రాయబార కార్యాలయం తెరిచింది ఇండియానే. నాన్ సోషలిస్ట్ కంట్రీ అప్పుడు, సోవియట్ సోషలిస్ట్ బ్లాక్ ఇంకా ఉంది. ఫస్ట్ నాన్ సోషలిస్ట్ కంట్రీ టు గో టు చైనా ఈజ్ ఇండియా. డాక్టర్ కోట్నీస్ తీసుకోండి, మీరు ఎన్ని కథలన్నా తీసుకోండి, ఇంకా అది అలాగే ఉంటుందండి. ఇప్పటికీ మా బౌద్ధ విగ్రహాలు ఎక్కువ అక్కడే ఉంటాయి. ఎథ్నిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అంటే ఇంటర్ రిలేటెడ్ కనెక్టివిటీ ఉందండి చైనాకి. ఉన్నాయి ఏషియన్ సబ్ కాంటినెంట్ లో చైనాతో మనం. అందుకే అక్కడ ఇంకోటి కూడా చెప్పాడు ప్రైమ్ మినిస్టర్, క్వాడ్లో చేరారు కదా. క్వాడ్లో ఎందుకంటే ఆ జగన్ చైనా అమెరికాతో ఉంటే మంచిదని ఒక స్కూల్ ఆఫ్ థాట్ వల్ల జరిగిందని ఎక్కువ మంది చెప్తుంటారు. ఆయన అయితే మేము ఎవరికి వ్యతిరేకం కాదు, క్వాడ్ కూడా మేమేమి చైనాకు ఎవరికి వ్యతిరేకంగా ఉద్దేశించలేదని చెప్పడానికి కొంచెం
శాంతి సందేశం ఎన్నికల ముందు ఇవ్వటం అంటే ఇది ఒకటి అన్క్యారెక్టరిస్టిక్ యాక్చువల్గా. అవును, ఎన్నికలప్పుడు కొద్దిగా వేడి పెంచుతుంటాడు మోడీ అనే పేరు ఉంది కానీ దానికి భిన్నంగా మాట్లాడారు. ఈ ఒక్క విషయంలో అది చైనా ఇంపార్టెన్స్ దాని రీత్యానే అలా మాట్లాడాడు అనుకోవాలి మనం. సో అంటే దీన్ని బట్టి అంటే జనరల్గా మంది మిలిటరీ రూల్ కాదు కాబట్టి మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేయక్కర్లేదు. బట్ మన ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఇంకా ఇతరత్ర ఓవరాల్గా మిలిటరీ ధోరణి, వాళ్ళు చైనా పట్ల వ్యవహరించే ధోరణి కూడా మారచ్చునేమో అనుకోవచ్చా? ఆల్రెడీ అండి ఆమెనే నిజానికి చర్చలు జరుపుతుంది. పొలిటికల్ డైలాగ్ పెద్దగా జరగట్లేదు. ఆ వివాద ప్రాంతంలో ఆమె వాళ్ళే మాట్లాడి తాత్కాలికంగా సెటిల్ చేసుకోవడం అది నడుస్తుంది. అట్లా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అనవచ్చు. ఎస్కలేషన్ ఉండదు అని కూడా మనం భావించవచ్చు. డెఫినెట్గా చైనా ఈ పార్టీకి స్పందిస్తారు. చైనా వాళ్ళు వెల్కమ్ ది కామెంట్స్ మేడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ వీఆర్ ఆల్వేస్ ఫర్ ది విత్ దట్ గివ్ అండ్ టేక్ అప్రోచ్ ఇట్లాంటివి ఏవో చెప్తారు. దాన్ని ముందుకు తీసుకోవడమే మంచిది ప్రపంచానికి. ఎన్నికల్లో చైనాను వివాదమైన ఎజెండాగా చేయకపోవడం అనేది మంచి లక్షణమే.